సో నాకు ఎంతో ఇష్టమైన కూర అడిగానండి ఒక్కరోజు మా సునీతని, నేను చేసి పెడతా అని. అన్నయ్య నీకోసం స్పెషల్గా చేస్తానని చేసింది. చాలా చాలా అంటే చూస్తే మాత్రం కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ టేస్ట్ చేసి మేమందరం అండ్ ఇది చేసే ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, దాంట్లో యోధా కూడా ఫ్యానే అంట. సో మా జస్సు, యోధా, మేము ఇంకా ఎంతమంది అవుతారో చూద్దాము తిన్న తర్వాత. సో ఈరోజు మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. సో మీరందరూ కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. మా ఇంట్లోనేమో రేణుకాకి, వేదార్థికి వాసన పడదు, నాకు జస్సుకి ఫుల్ ఇష్టం. అంటే వాళ్ళు వాసన వచ్చినప్పుడు కొంచెం తిన్నారు కానీ ఇప్పుడు మనం పెడదాం పెట్టి తినాలి ఏ రోజు. ఒక్క ముద్ద బటు నవ్వులేసే ఇంకా మింగేసాయి. కడ్డీ చేపలు, రొయ్యలు అండ్ అంటే ఎండి చేపలు ఏవైనా బాగుంటాయి ఒకసారి సీ ఫుడ్ అని చెప్పాను. పాపం తను నా కోసం అని తెప్పించి అన్నీ రెడీ చేస్తుంది. సో ఏమేమి తెప్పించింది ఏంటనేది చూద్దాము ఒకసారి. ఇంకోటి ఇప్పుడు వండుతా అంటుంది కర్రీ కూడా. ఇంట్లో మేము మాత్రమే ఉన్నామండి. చందు, మధు గారు అండ్ రేణు, ఉమా ఖమ్మం వెళ్ళారు. అంటే వదిలేసి ఖమ్మం వెళ్ళారు వాళ్ళైతే. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈ వంట వేనన్నే కంటే వాళ్ళ అమ్మ వండి పెట్టేదంట. రేణుకి వండటం రాదు, అందులో కూడా స్మెల్ అంటే ఇవి వేయించుకుంటే బాగా స్మెల్ వస్తాయి కదా, ఆ స్మెల్ తనకు పడదంట. పెళ్ళే ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా మా రేణు అయితే వండి పెట్టలేదంట వేనన్నకి ఎండి చేపలు. సో మొన్న చెప్పారు మాట్లాడుకుంటూ, అందుకని చెప్పేసి మొన్న మేము ఖమ్మం వెళ్ళిన రోజు కడ్డీలు, అలానే ఇవి నెత్తళ్ళు అంటారు, నెత్తళ్ళు అంటారు, అలానే ఈ చిన్న రొయ్యలు ఇవైతే తీసుకొచ్చాము. గోంగూరలో, చింత చిగురులో, టమాటాలో, వంకాయలు కూడా వేసి వండుతారు. సో అన్నయ్యకి ఏది ఇష్టమని ఆల్రెడీ నిన్న వండాము. వండితే పిల్లలు తినేసారు, మేము గుడి నుండి వచ్చేసరికి తినేసారనమాట. ఇప్పుడు అన్నయ్యకి ఏది ఇష్టం అడిగి నేనైతే అన్నయ్య కోసం వండి పెడుతున్నా. సో ఇప్పుడు మళ్ళీ మేము హైదరాబాద్ తీసుకొని వస్తాం. ఇవి వండినప్పుడు కూడా అన్నయ్యకి ఫోన్ చేసి తీసుకెళ్ళమని చెప్తా. చాలా మందికి ఇష్టం ఉంటది కానీ ఇవి బాగా స్మెల్ వస్తాయి అని చెప్పేసి అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు వండరు. మెయిన్ తినటం అందరికి ఇష్టం, ఈ స్మెల్ భరించలేక ఎవరు వేయించరు అనమాట. మెయిన్ మీకు ఈ స్మెల్ రాకుండా ఉండాలి అంటే వీటిని తలకాయలు, ఇవి తోకలు తీసేసి ఒకసారి బాగా వేయించుకొని మనము డబ్బాలో పెట్టేసుకొని మనం టమాటా కూర కానీ గోంగూర కూర కానీ చేసేటప్పుడు ఒక్కసారి కడిగేసి ఆయిల్లో లైట్గా ఫ్రైలా చేసేసుకుంటే సరిపోతుందండి. అలా వద్దు అనుకుంటే నీట్గా వీటిని వేయించి కడిగి కొద్దిసేపు ఆరబెట్టుకొని డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు. 2 విధాలుగా పెట్టుకోవచ్చు. వేయించి పెట్టుకుంటే ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు మనకి స్మెల్ అనేది రాదు, ఏ కూరలోనైనా వేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది కర్రీస్ మా మదర్ చేస్తారు, మా అమ్మమ్మ నాకు అలవాటు చేసిందండి. యాక్చువల్గా అంటే అప్పుడు మా అమ్మమ్మకు బాగా ఇష్టం ఉండేరా, తను అలవాటు చేసింది తెచ్చుకొని వండుకునేది. అట్లా మాకు అలవాటు. ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత నాకోసం సునీత చేస్తుంది. యాక్చువల్గా సునీత చెప్పింది రైట్. మాకు అపార్ట్మెంట్లో ఏంటంటే కొంచెం స్మెల్ కూడా కొంతమంది, ఈ టిప్పు మీ అందరికి పనికొస్తుంది అండి. ఇప్పుడు తను చెప్పింది. ఇవైతే మా నాయనమ్మ ఉన్నప్పుడైతే అన్నయ్య చింత చిగురు బాగా ఉండేది చెట్లకి. అప్పుడు చింత చిగురు కోసుకొచ్చి లైట్ ఉప్పు, పసుపు వేసి ఆ చింత చిగురిని ఒక పేపర్ మీద ఎండబెట్టేవాళ్ళం. బాగా ఎండబెట్టేస్తే బాగా పొడి పొడిగా వెళ్ళిపోయేది. అదొక కుండలో పోసి దానికి పల్చటి క్లాత్ కట్టి ఒక గదిలో పెట్టేది, వంట గదిలో. ఎప్పుడన్నా ఇట్లా ఎండి చేపలు ఉన్నప్పుడు, మళ్ళీ ఎప్పుడన్నా మనకి పప్పు తినాలనిపించినప్పుడు చింత చిగురు పప్పు, ఆ చింత చిగురు వేసేది. ఎండిపోయిన చిగురు ఉంటుందిగా, అది అప్పటికప్పుడు వేసి రొయ్యల్లో వండేది, కడ్డీలలో పప్పులో వేసేది. భలే ఉండేది. అట్లా చింత చిగురు కట్టేసి ఉంచితే ఎన్ని రోజులు ఉంటుందా? ఎండబెట్టి కుండలో పోసి పెట్టేది. మా చిన్నప్పుడైతే ఉండేది కుండ ఎప్పుడు. ఇప్పుడు ఇక మా నాయనమ్మ లేదు కదా, ఆ కుండతో ఎవరు కుంకుడుకాయలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఒక 10 కేజీలు కొని కుంకుడుకాయలు బాగా ఎండలో ఎండబెట్టేది. పేపర్ అది పెద్ద ఒక పట్టా వేసి మా అమ్మ దాంట్లో వాటిని పెద్ద రోలు ఉంటది కదా, రోకల బండతో ఇట్లా ఇట్లా పొడి కొట్టి వాటిలో గింజలన్నీ సపరేట్ చేసేసి దాన్ని కూడా ఒక కుండలో స్టోర్ చేసి పెట్టేది. ఇక మేము తలస్నానం చేయాలన్నప్పుడల్లా వేడి నీళ్ళలో ఆ కుంకుడుగా పిప్పేసుకొని బాగా దాన్ని నీళ్ళతో ఇట్లా పిసికి వడకట్టుకొని తలస్నానం చేసేవాళ్ళం. జుట్టు ఊడిపోయేది కాదు, జుట్టు బాగా పెరిగేది. నాకు అసలు షాంపూలు అంటే ఏంటో కూడా తెలియదు. పెళ్ళైన తర్వాతే షాంపూలు వాడుతున్నా నేను. అప్పట్లో మనకి అంటే తలస్నానం చేయాలంటే కుంకుడుకాయలు కూడా మనమే కొట్టుకొని, అంటే అన్ని పనులు మనమే చేసేది. అప్పుడు ఆయన మేము ఒకేసారి అట్లా కొట్టించేది. అమ్మమ్మ ఏమో తలస్నానం చేయాలంటే ఎప్పుడంటే అప్పుడు కొన్ని కుంకుడుకాయలు ఇచ్చేది. వాటిని ఆ చిన్న రాయితో ఇట్లా దంచి దాంట్లో మళ్ళీ వేరే పక్కన చిన్న రోట్లో మందార కేసి నూరి కుంకుడుకాయ పిప్పులో కలిపి బాగా గుజ్జు పిండి దాన్ని వడకట్టుకొని తలస్నానం చేసేవాళ్ళం. చుండ్రున్న మనకి చుండ్రు పోయేది మందార వేసుకోవటం వల్ల, జుట్టు కూడా ఒత్తుగా పొడుగుండేది.
జుట్టు చాలా పొడుగు ఉండేదండి నాది. మా యోధ వాళ్ళు పుట్ట ముందు జుట్టు చాలా పొడుగు మందంగా ఉండేది, అసలు చిక్కు వచ్చేదే కాదు. అవునా? అసలు షాంపూలు అంటే ఏంటో కూడా తెలియదు నాకు పెళ్లి కాకముందు. పెళ్లి అయిన తర్వాత ఇక షాంపూలు అలవాటు చేసుకున్నా. కానీ అమ్మమ్మ ఉన్నన్ని రోజులు మళ్ళీ తలస్నానానికి వెళ్ళేటప్పుడు చెవులు ఆయనం వేసేది. చెవులో ఒక చుక్క ఆయనం వేసుకొని తలస్నానం చేసేవాళ్ళం. వాళ్ళు సాంబ్రాణి బాగుంటదిగా, జుట్టు పట్టించేది. తలస్నానం చేస్తే ఈవినింగ్ టైంలో జుట్టు తీరబోయకూడదు అనేది. బయట 6 అయితే బయటకు వెళ్ళనిచ్చేదే కాదు చిన్నప్పుడు మా అమ్మ. అవునవును, మా అమ్మమ్మ ఉన్నన్ని రోజులు అంతే. అసలు జుట్టు తీరబోసి జడేయటం కూడా తెలియదు. నా పాత కూడా చూస్తే ఎప్పుడు జడేసుకునే ఉంటుంది. ఇప్పుడేదో జుట్టు తీరబోసుకుంటున్నా నేను. అప్పట్లో మనకి అన్ని సాంప్రదాయాలు తెలియకుండా నేర్పించేది. అన్ని మనకి పెద్దవాళ్ళు ఉంటే ఏంటంటే మంచి చెడులు మనకి చెప్తూ ఉంటారు. కొన్ని తెలియనివి వాళ్ళు మనకి చెప్తారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి. సో ఇప్పుడు మేమైతే నత్తలు వస్తున్నాం కదరా. నత్తలు కొన్ని చోట్ల వీటిని చందమామలని కూడా అంటారు. చిన్న ఫిష్, చిన్న చేపలు అంటారు, నెత్తలు అంటారు. మనం వన్ సైడ్ అయితే ఖమ్మం సైడ్ అయితే చందమామ చేపలు అంటారు. అవునవును, ఇది బాగా అందరూ ఆంధ్ర సైడ్ వాళ్ళైతే మీ ఏరియాలో ఏమంటారో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లా గోంగూర, వంకాయ, టమాటా చిగురేసి వండుతారు. డ్రెస్ బయట ఉంది, ఎంత వేడిగా ఉందో. వంటగదిలోనైతే చెమటలు గారిపోతున్నాయి. వాతావరణం మొత్తం ఒక్కసారి వేడి అయిపోయింది. చాలా వర్షం పడి 4-5 రోజులు వెదర్ కూల్ ఉండే. 3 days నుండి ఇట్లనే ఉంటుందండి, వేడిగా ఉంటుంది నైట్ అయితే. వీటిని పులుసు పెడతారండి. అవి కడ్డీలు ఉన్నాయి కదా, కట్ చేసి సేమ్ మన చేపలు పులుసు పెట్టినట్టే పెడతారు. కొంతమంది దోసకాయలు కూడా వేస్తారు కదా. దోసకాయ, టమాటా వేస్తారు, వంకాయ, చిగురు. నేను గోంగూరలు ఎప్పుడు తినలే కానీ ఇప్పుడు ఇవన్నీ తిన్నా. అవునా? నీకు కూడా ఫేవరెట్ ఇది? అవునా? నాకు కూడా. మా చెల్లి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అన్నయ్య, ఆంధ్రాలో నక్కపల్లిలో ఉండేవాళ్ళు. తుని దగ్గర ఒక నక్కపల్లి అనేది విలేజ్ ఉండదు. అక్కడ ఉండేవాళ్ళు. శుక్రవారం అక్కడ సంత ఉంటది. వాళ్ళకి దాదాపు ఒక 3 kgs దాకా ఉంటే ఇలాంటివి కడ్డీలేనా, ఈ మెత్తలేనా, ఈ రొయ్యలేనా కుప్ప ఉంటది. ఆ కుప్ప ఏంటి, శుక్రవారం రోజు ఈవినింగ్ గానీ మధ్యాహ్నం గానీ మనం వెళ్తే ఆ కుప్ప మొత్తం 100 రూపాయలు 200కి ఇస్తారు. మేము అట్లా మా చెల్లి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, ఆరుకి వెళ్ళినప్పుడు, చెల్లి దగ్గరికి వెళ్ళిన పని మీద వెళ్ళినప్పుడు అట్లా సంతకి వెళ్ళేవాళ్ళం మేము. అసలు ఎన్ని రకాల చేపలు ఉంటాయంటే వామిన్లు ఉన్నాయి అనిపిస్తుంది మనకు. వీటిలో కూడా ఎన్ని బయట ఉందా చూడు. మేము లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు ఆర్కే బీచ్ లో అనుకుంటా పాప్కార్న్ లాగా మనకి ఫ్రై చేసి ఇచ్చారు. అవి చిన్న చేపల్ని పొట్లాల గట్టి. ఇప్పుడు ఈ పచ్చిగా ఉంటాయి కానీ చిన్న చేపలు అంటారు కదా, మనకి చిన్న చేపలు తెచ్చి నీట్ గా వీటి పొట్టలు, తలకాయ, తోక తీసేసి నీట్ గా కడిగిస్తారు కదా. వీటిని కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెం ఫుడ్ కలర్ వేసి, కొంచెం కార్న్ ఫ్లోర్ వేస్తారు, మొక్కజొన్న పిండి అంటారు కదా, అది వేసి బాగా వాటిని ఇట్లా ఇలా కలిపి ఆ మసలు ఆయిల్ వేస్తే మనకి ఇవి బిస్కెట్ లా కరకరలు ఆడుతుంది. బాగుంటది ఫ్రై. అక్కడ తెచ్చేవాళ్ళం. మళ్ళీ చెల్లి ఎప్పుడన్నా వస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికంటే తెమ్మంటే చెల్లి తీసుకొచ్చేది. అక్కడ ఏవైనా కుప్పలు లెక్క అమ్ముతారు. 2-3 kgs ఉంటే అది వచ్చి 100-200కి ఇస్తారు. ఇక్కడ ఏంటి 50 గ్రాములే 100 రూపాయలు, 60 రూపాయలు ఉంటాయి. ఇక్కడ కొంచెం మనకి రేట్ ఎక్కువ, అక్కడ తక్కువ. యాక్చువల్గా ఈ స్మెల్ చాలా మందికి పడదండి, కానీ కొంతమంది చాలా, నాకు కూడా చాలా ఇష్టం. ఎక్కడైనా వాసన వస్తుందంటే అబ్బా వాళ్ళ ఇంట్లో అంత మంచిగా వండుకుంటారు అనిపిస్తుంది. అది వేయించేటప్పుడు కొంచెం బాగా బయటికి వాసన వస్తుంది, కానీ చాలా మంది తినాలని ఉంటది. ఈ స్మెల్ చూసి పక్కన అనుకుంటారు, నా భయానికి కూడా వండుకోరు. నేను ఇట్లా మాలాగా స్మెల్ వచ్చేటోళ్ళు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మీకు కూడా స్మెల్ ఇష్టమా లేదా అనేది. వీటిలో ఉడకబెట్టిన కోడిగుడ్డు కూడా వేసి వండుతారు. అవునా? టమాటాలు వేసి వండి మళ్ళీ ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా వేసి వండుతారు, బాగుంటుంది. ఇన్ని వెరైటీలు వండుతారు, నాకు తెలీదు. పులుసు చేస్తారండి. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే ఎన్ని రకాల చేపలు ఉంటాయో. సావడాలు అంటారు, ఇంకేదో బిస్కెట్ ముక్కలు లాగా ఉంటవి. ఉప్పు చేప, రైట్, ఉప్పు చేప ముక్కలు చిన్న చిన్న ముక్కలు కొట్టేసి ఉంటాయి. ఉప్పు చేప, పప్పు చారు, మంచి కాంబినేషన్ అది. చేపలు చాలా రకాలు ఉంటాయండి. వచ్చేసేమో కడ్డీలు, కడ్డీ చేపలు. ఇంకా వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి అక్కడైతే. వీటిని కూడా డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు, కడ్డీ చేపల్ని కూడా. మా ఆంధ్రాలో చాలా పెద్దగా ఉంటాయి ఇవి అయితే, కడ్డీలు డిఫరెంట్ గా. మనకి ఇక్కడ కొంచెం ఓన్లీ ఎండి చేపలు అంటే మనకి ఖమ్మం సైడ్ ఇవేగా చూపిస్తారు, కానీ
ఇక్కడ బాగుంటాయి. సో నత్తలు అయితే వండబోతుంది సునీత. ఇంకా నేను ఇబ్బంది పెడుతున్నా? అదేం లేదండి, నిన్న వండాం కానీ నిన్న నేనేం తినలేదు. నువ్వు కూడా తినలేదా? తినలేదు అసలు, టేస్ట్ కూడా చేయలేదు. ఇవాళ పిల్లలు మన గుడికి వెళ్ళి వచ్చేసరికి తిన్నారంట. పిల్లలు కూడా అంత ఇష్టంగా తింటే మంచిగా అనిపిస్తుంది వండితే. యోధా తింటది, ఆనంద్ తింటది. మా ఇంట్లోనేమో రేణుకాకి వేదార్థికి వాసన పడదు, నాకు చేసేది ఫుల్ ఇష్టం. అంటే వాళ్ళు వాసన వచ్చినప్పుడు కొంచెం చూసి తిన్నారు కానీ ఇప్పుడు మనం పెడదాం పెట్టి తినాలి ఏ రోజు. తినాలి ఎలా ఉండే ట్రై చేసిద్దాం. మేమైతే ఎండి చేపలు అంటారు, చందమామ చేపలు అంటారు, మెత్తళ్ళు అని కూడా అంటారు. వీటిని అయితే తలకాయలు తోకలు తీసి అయితే వేయించుతున్నాం. ఇలా వేయించుకొని చల్లారిన తర్వాత గాజు సీసాలో పోసి పెట్టుకుంటే మనకి స్మెల్ బయటికి రాకుండా ఉంటుంది. ఒక 1 month వరకు అలానే ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు వండుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఊకే వేస్తే ఇల్లంతా స్మెల్ వస్తుంది అనుకున్న వాళ్ళు. భలే ఉన్నాయి కదండి దీంట్లో. అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని నీట్గా కడిగి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకుని ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. వీటిలో టమాటాలు వేసి వండుతున్నాను. ఒక 1/2 కిలో టమాటా తీసుకున్నాను. వీటిని కూడా కడిగాను, కట్ చేసి పెట్టుకోవాలి. వీటినేమో దోసకాయ సపరేట్గా వండుతాను, కడ్డీలు దోసకాయ. బయటకు వస్తుంది ఇవి వేయించుకుంటే స్మెల్. 2 బజార్లు అక్కడికి వచ్చేస్తుంది స్మెల్. వీటిని వేయించుకొని ఒక 2-3 సార్లు బాగా నీట్గా కడగాలి. ఏమన్నా సన్నగా ఇసుకలాగా ఏమన్నా ఉన్నా సరే వేయించుకున్న తర్వాత వీటిని అక్కడ వాళ్ళు ఉట్టిని ఆరబోస్తారు, ఇసుక మీద ఆరబోస్తారు. వీటిని పచ్చి చేపలన్నీ బాగా ఎండలో ఆరబోస్తారు అన్నయ్య. మొత్తం ఇసుక మీదే ఎండబెడతారు కాబట్టి వీటికి కొంచెం ఇసుక ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు వేయించిన తర్వాత కడిగితే మళ్ళీ మెత్తగా అయిపోవారా? మళ్ళీ నూనెలో మళ్ళీ ఉల్లిపాయలతో వేస్తాం కదా, మళ్ళీ గట్టిగా అయిపోయింది, మెత్తగా పడుతుంది. ఓకే ఓకే. వేయించి ఒక 2-3 సార్లు బాగా కడిగితే ఏమన్నా సన్న దీని మీద చేప మీద పొట్టున్నా ఇసుకున్నా పోతుంది. సన్నది రాళ్ళ లాంటిది ఇసుక లాంటిది ఏదన్నా పోతుంది. రొయ్యలైన అంతే, కడ్డీలు కూడా వేయించి ఒకసారి కడగాలి. కుప్పలు ఆరబోస్తారు వీటిని అయితే వాళ్ళు అక్కడ. ఇంకొక 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, అంటే ఒక 4 to 5 minutes వేయించాలి. ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి మనకి. ఓకే. స్టవ్ ఆఫ్ చేసుకొని సరిపోతుంది. ఓకే. వీటిని నీట్గా మళ్ళీ ఒక 2-3 సార్లు అయితే కడగాలండి. అలానే ఇప్పుడు మళ్ళీ కడ్డీలు కూడా వేయించుతాము ఒకసారి. ఈ కడ్డీలు కూడా వేయించి పెట్టేసుకుంటే మనకి మళ్ళీ కళాయిలో కూర చేసుకోవచ్చు. ఇవి గోంగూర వేసి వండుతారు, బాగుంటుంది కడ్డీలో. ఇంత చిగురు గోంగూర, వంకాయ కూడా వేసి వండుతారు, బాగుంటుంది. ఇట్లా ఇప్పుడు 2 కలిపి వేయించరాదా? వేయించుకోవచ్చా? వేయించదు, మళ్ళీ సపరేట్ చేసుకోవడానికి టైం పడుతుంది. మళ్ళీ మనం సపరేట్ చేయాలంటే టైం పడుతుంది. దాన్ని తీసి పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా నేను మా సునీతని ఇబ్బంది పెడుతున్నామో అనిపిస్తుంది. అదేం లేదు, ఆల్రెడీ మీకోసమనే తీసుకొచ్చింది మొన్న. అంటే బాగా టైర్డ్ అయిపోయి ఉంటాం కదా మనం, అటు ఇటు తిరిగేసి వచ్చినాం, అసలు ఒక్క రోజు కూడా రెస్ట్ లేదు. అది ఒక 2 గంటలే, మధ్యాహ్నం 1 గంట, మళ్ళీ పండుకుంటే సెట్ అయింది. పండుకున్నాం కదా మధ్యాహ్నం 1 గంట, అంతే. మళ్ళీ ఎనర్జీ వస్తుంది. 1 గంట పండుకొని అలా లేస్తే బాడీకి రెస్ట్ ఇస్తే మళ్ళీ వస్తుంది హుషారు. అయినా మా సునీతకి అందరికి వండి పెట్టడం అంటే బాగా ఇష్టం. అంటే అమ్మమ్మ వాళ్ళు 6 అక్క చెల్లెళ్ళు, అమ్మమ్మకి పుట్టిన వాళ్ళు 6, నాన్న వాళ్ళు 5, పెద్ద ఫ్యామిలీగా. అమ్మమ్మ ఒకసారి ఏదైనా పనిలో ఉన్నప్పుడు, అమ్మ పనిలో ఉన్నప్పుడు నన్ను చేయమనేవాళ్ళు. అట్లా వంట చేయటము, అందరికి పెట్టడం అట్లా అలవాటు అయిపోయింది. ఆల్రెడీ మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి అట్లా అంత ఇబ్బంది అనిపించదు. ఎవరైనా వచ్చినా వండి పెట్టాలా ఇప్పుడు ఈ టైంలో అని అట్లేం అనిపించదు.
అయినా అట్లా పెరిగి వచ్చిన వాళ్ళ కూడా అందరూ అంటే ఎంత ఓపిక ఉండదు. చాలా మందికి ఏంటంటే ఇద్దరు మేనత్తలు, ఇద్దరు మేనమామలు, పెద్దమ్మలు, నలుగురు పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, పిన్నావులు, బాబాయిలు అందరూ, మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా పండగలు అప్పుడు వచ్చేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అందరిలో అమ్మమ్మ పెద్ద, అమ్మమ్మ అక్క చెల్లెళ్ళు నలుగురు ఉంటారు. వాళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు పండగకి. అందరిని చూసుకునేది పండగల టైంలో. అట్లా అందరిని చూసాం కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉండటము అట్లా అలవాటు మాకు. మా సునీత చాలా ఓపిక, ఎంతమంది వచ్చినా వండి పెడుతూనే ఉంటుంది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే అమ్మ నానే ఉంటారు. ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ ఇద్దరికి అన్నం ఉంచిద్ది ఇక. ఇప్పుడు ఉండి అట్లే ఉంచిద్ది ఇక. మళ్ళీ అమ్మమ్మకి షుగర్ పెరిగిన తర్వాత కాలు తీసేసారు. కాలు తీసారు ఇక్కడ నుండి ఇక్కడికి. మరి కొన్ని రోజులు నేనే చూసుకున్నా అమ్మమ్మని, చిన్న పిల్లని చూసుకున్నట్టే చూసుకున్నది. అమ్మ పొద్దున్నే పనికి వెళ్ళేది పొలం పనులకి. ఇక అమ్మమ్మ ఇంటి దగ్గర నుండి నేనే చూసుకునేదాన్ని. లాస్ట్ మూమెంట్ లో యోగా ఫుల్ బిజీ అప్పుడు షూటింగ్ కి. ఇక ఇంకొక 1 month చనిపోద్ది అనగా చెల్లె పెళ్ళికి వెళ్ళి నేను అననే వెళ్ళి చూసి అన్నను స్నానం చేపించి వచ్చింది. ఇక అదే లాస్ట్ అన్నను కూడా చుట్టూ. ఎన్ని సంవత్సరాలు బ్యాక్? ఇప్పుడు ఒక యోగా అన్నకి అప్పుడు అన్నకి 3 years ఉంటాయి అన్నయ్య. దాదాపు ఇప్పుడు 12 years అవుతుంది. అనన్ని యోధాని చూసింది. యోధాకి సీరియల్ అలవాటు చేసింది మా అమ్మమ్మ. యోధ చిన్నప్పుడు 21 అప్పుడు పిల్ల అప్పుడు అక్కడే ఉండేదాన్ని అన్నసారంలో. సీరియల్ బాగా చూసేది అమ్మమ్మ. ప్రియాంక సీరియల్, పద్మయ్య సీరియల్ వచ్చేది కదా. యోధ ఏడ్చిద్దని ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టి టీవీని ఇట్లా చూపించుకునేది. ఆ సీరియల్ ఎక్కడ డిస్టర్బ్ అయితే అని యోధాని కూడా ఇట్లా చూపించుకునేది ఒళ్ళో కూర్చోబెట్టి. అప్పటి నుండి అట్లా అలవాటు అయిపోయింది టీవీ. యోధకి ఏడవద్దని ఎత్తుకొని సీరియల్ చూసేది. ఎంతైనా అమ్మమ్మ నాయనమ్మ బాండింగ్ వేరే ఉంటది పిల్లలకి. యోధాని బాగా దేంట్లో చూసిందంటే మనసు మమత సీరియల్ లో యోధా చేసింది పింకీ క్యారెక్టర్. ఇక అమ్మమ్మ యోధా రోజు ఆ సీరియల్ మిస్ అవ్వకుండా ఈవినింగ్ 7కి వచ్చేది. మనసు మమత సీరియల్ ఉండేది, అది చూసేది రోజు. ఆ సీరియల్ లో అప్పుడు యోధా చాలా చిన్న 4 years ఉండే. అప్పుడు యోధాకి 4 years ఉంటది. ఆ సీరియల్ బాగా చూసుకుంటూ ఉండేది రోజు. ఇప్పటికి తాతయ్య కూడా సీరియల్ చూస్తూనే ఉంటాడు. చూడండి దాంట్లో కనిపిస్తుంది కదా మీకు, డస్ట్ కూడా సపరేట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా పక్కన నాయనమ్మ దగ్గరికి ఏమో సెలవులకి వెళ్ళేదాన్ని. ఎక్కువ అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని. అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నేను ఉండేవాళ్ళం. అంటే పెద్ద పిల్లలు లేరని నాకు చదువుకుంది. 1 year పిల్ల కానుండి ఇక అన్ని ఆమె అమ్మ నాన్న అన్ని అట్లా చూసుకునేది. పెళ్ళి అయిన తర్వాత అమ్మ నాన్న అని వెళ్తున్నా నేను. మా నాన్న నేను బాబాయ్ అని పిలిచిందంట. అవునా? మా అమ్మని పిన్ని అని పిలిచేదాన్ని. ఎప్పుడు 7th class లో చెప్పారంట వీళ్ళు మీ అమ్మ నాన్న వీళ్ళే అని. అప్పుడు చెప్పారంట. నాకు అప్పటిదాకా తెలియదు వాళ్ళు ఎవరో కూడా. చుట్టం చూపులాగా అప్పుడప్పుడు పండగలకు వచ్చేదండి అమ్మ. వచ్చినప్పుడు పిన్ని బాబాయ్ అని పిలిచేదానంట. చిన్నప్పుడు చెప్తే అట్లా పోతారేమని అట్లా చెప్పేవాళ్ళు అంట. కానీ అప్పుడు ఏంటి నా అక్క చెల్లెలు అనే బాండింగ్ తోని మా అక్కే కదా అని చెప్పేసి అమ్మ ఇచ్చేసింది వాళ్ళ అక్కకి. ఇప్పుడు అట్లా లేదు. ఎవరి స్వార్థం వాళ్ళ దానిలాగా అట్లా ఉంటున్నారు. ఇప్పుడు అక్క చెల్లెలు లేని అన్న తమ్ముళ్ళు లేని అట్లా అయిపోయింది. అంటే వాళ్ళకి పిల్లలు లేకుండా అమ్మ వాళ్ళ అక్కకి పిల్లలు లేరు. లేకపోతే అన్నసారి అమ్మ అంటాం కదా, జయలక్ష్మి అమ్మకి పిల్లలు లేకపోతే ఇక నన్ను 1 year పాప కాదు చదువుకుంది. తనకు పిల్లలు లేరని చెప్పేసి పెద్దనాన్న విడాకులు ఇచ్చేసి వేరే పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పుడు అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు, నేను వాళ్ళ దగ్గర ఉంటా అని చెప్పేసి ఇంకో పెళ్లి చేసుకోలేదు అమ్మ. ఇక నేను, అమ్మ, తాతయ్య, అమ్మమ్మ మీ 4 ఉండేవాళ్ళం. ఇప్పుడు తాతయ్య వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్ళమన్నా కూడా వెళ్ళినా ఒక 4 రోజులు 6 రోజులు ఉంటుంది కానీ వాళ్ళ అమ్మని వదిలిపెట్టి అస్సలు వెళ్ళారు. ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉన్నారు? అనసారలో ఉంది అమ్మను తాతయ్య. ఇక బాగా ఇక భర్త వదిలిపెట్టిన తర్వాత తాతయ్యని అమ్మమ్మని చూసుకుంటూ ఉండేది కదా. ఇక బాగా ఇష్టం అమ్మమ్మ తాతయ్య అంటే. ఇప్పుడు తాతయ్య చిన్న పిల్లని చూసుకున్నట్టే చూసుకుంటుంది అమ్మ. టైం టు టైం అన్ని పెట్టడము చూసుకోవటము. మళ్ళీ తాతయ్య కూడా అనాసారంలోనే ఉంటాడు. తమ్మ వచ్చి ఉండమంటే ఉండడు. ఇక మా ఇంటికి ఇక్కడికి వచ్చిన 2 రోజులు ఉన్నా కూడా నీ ఇంటికి వెళ్ళిపోతాం ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతా అంటాడు.
మొన్న పెంజర మడుగు వచ్చారు అల్లమ్మ పెట్టుకునేటప్పుడు 3-4 రోజులు ఉన్నారు. ఇంటికి ఎప్పుడు వెళ్ళామంటున్నా అమ్మని. అందుకే ఎవరు పుట్టినూరు వాళ్ళకి అలవాటు అయింది అంటారు కదా. చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ఊరు లాస్ట్ టైంలో వాళ్ళకి ఆ ఊర్లోనే ఉండాలి, అక్కడే ఉండాలి అనిపిస్తుందో ఏమో. అవునవును, యాక్చువల్ నేను కూడా చాలా మందిని చూసా అట్లా. లాస్ట్ మేము అక్కడే ఉండాలి, అక్కడే గడపాలని. అమ్మమ్మ కూడా అంతే, మన తాతయ్య కూడా అంతే. ఇక్కడ మేము వచ్చిన ఒక 4 రోజులు ఉంటాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అంటారు. చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, పెద్ద ఏజ్ వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్తారు. సో టమాటాలు అయితే కట్ చేస్తుంది మా సునీత. 1 కిలో టమాటా తీసుకొని నీట్గా కడిగి కట్ చేస్తుంది. కంటిన్యూగా బ్లాగ్ అయితే చూడండి. ఇప్పుడైతే కళాయి అయితే పెట్టామండి, స్టవ్ వెలిగించాను. 3 పావులు అయితే ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేయడమని అయితే కడుగుతాము. వీటిని ఒకసారి నీట్గా కడిగేద్దాం. ఇలా కడుగుతూ ఉంటే మనకి తెలియకుండా ఇలా డస్ట్ వెళ్ళిపోయింది. ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. ఇలా ఈ పొట్టు మీద ఉన్న డస్ట్ పోతూ ఉంటుంది. వేయించిన తర్వాత ఇలా డస్ట్ వస్తుంది మనకి. ఏం కాదు ఆడు చేయబడిందా? ఏం చేయించు. తీసుకోవాలి, తనకు తెలియదు కదా. నువ్వు వాంటెడ్లు వేయొద్దు నాన్న. ఇప్పుడు అందరు వచ్చినప్పుడు నువ్వు అర్పిత వచ్చినప్పుడు డోర్ నువ్వు అడ్డం చేస్తున్నావు అని ఆమె అనుకుంటారు కదా. అవును, పురుగులు వస్తున్నాయి మనలో. బెడ్రూమ్ డోర్ లేకపోతే ఈ సన్న పురుగులు వెళ్ళిపోతాయి లోపలికి. ఇలా డస్ట్ వస్తూ ఉంటుంది, చూసావన్నయ్య? చాలా ఇలా వస్తుంది. అందుకని ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా క్లీన్ చేసుకోకుండా వండుకుంటే అదంతా మనకి కూర తినేటప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రీగా ఉన్న గిన్నెలో వేసి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ కడుగుతున్నాం. యోదా 1 మినిట్. ఇప్పుడు ఇంకా చూడు, పెద్ద బౌల్ వేస్తే ఇలా టేస్ట్ వచ్చింది. ఇంకోసారి కడిగేద్దాం. వీటికి వేయించిన తర్వాత క్లీన్ చేస్తా ఉంటుంది అన్ని టేస్ట్. ఇంటికి బాగా ఏమైనా ఇసుక అట్లా లేకుండా ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకుంటే ఫ్రెష్గా అవుతుంది. వీటిని బాగా వీళ్ళు రుద్దరు కదా, డస్ట్ ఇలా నీట్గా చేసేసింది. డస్ట్ వచ్చేసింది. మళ్ళీ అన్నిసార్లు కడిగినాం మనం. ఏంటో చెప్పు. ఇప్పుడైతే ఆయిల్ వేడైందండి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము. ఏంటి వేసుకో పాప, చెప్పు ఎక్కడ. సరే నేను చెప్తాలే, తనకి చెప్తాను, నువ్వు చెయ్యో. తనకు తెలీదు. అవునా, నేను చెల్లి మామ వచ్చిందని చెప్తాను. అత్త చెప్పిందంటే మామతో అని చెప్పు. ఎంతైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ సందడి వేరే. వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే మంచిగా మగ్గాయండి. వేయించి పెట్టుకున్న ఈ మెత్తలను అయితే వేసేసుకొని కలుపుకోవాలి. మీకు టమాటా వద్దు అనుకుంటే వీటిని ఇట్లా నూనెలో మంచిగా
కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసేసుకొని కూడా ఇలా కూడా తినొచ్చు. ఫ్రైలా ఉంటుందండి ఇలా చేసుకుంటే. టమాటా లేకుండా ఉల్లిపాయలతో కూడా ఇలా చేసుకుంటున్నాను. అంటే ఉప్పు కారం వేసేసుకొని చేసుకుంటే అయిపోతుంది. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసుకొని ఫ్రైలా కూడా తినొచ్చు వీటి. ఇప్పుడు ఇంకా కావాలి అనుకుంటే టమాటా వద్దు అనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇంక ఈ టైంలో చింతపండు రసం పోసుకున్నా మనకి చందమామ చేపల పులుసు అంటారు కదా, చిన్న చేపల పులుసు, పరకల పులుసు అంటారు, చేపల పులుసు అంటారుగా, అలా కూడా అయింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం చింతపండు గుజ్జు పోసేస్తే మనకి చేపల కూర అయింది. చిన్న చేపల కూర అది కూడా టేస్ట్ బాగుంటుంది. చేపల కూర, చిన్న చేపల కూర. యాక్చువల్గా ఇది చేప నోట్లో పెట్టేసుకొని మింగేసుకోవచ్చండి. నోట్లో ముద్దులు ఏమి ఉండవు, ముద్దకు ఒకటి తింటారు చారు వాళ్ళు. ఉంటే నీళ్ళలో మంచిగా మగ్గుతుంది. సో కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే చేప మంచిగా ఫ్రై అయ్యింది. మళ్ళీ ఇప్పుడు కడిగాం కదా 2-3 సార్లు, ఆ కడిగింది మొత్తం మనకి కొంచెం తడిగా ఉంటుంది. ఆ నూనెలో మళ్ళీ గట్టిగా అయిపోతాయి ముక్కలు. ఒకసారి అయితే మూత అయితే తీసామండి, చూసారు కదా ఆయిల్లో మంచిగా ఇవి కూడా ఫ్రై లాగా అయ్యాయి. చెప్పా కదా ఈ టైంలో కూడా ఉప్పు కారం వేసుకొని తిన్నా మనకి వారం రోజుల వరకు కూర పాడవకుండా ఉంటుంది అలా చేసుకుంటే. ఇలా టమాటా వేయకపోతే 1 వీక్ ఉంటుంది, మంచి ఫ్రైగా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. వేసుకొని కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాం. ముందే వేస్తే ఏంటంటే అడుగంటినంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాము, పెద్ద స్పూన్తో 1 స్పూన్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అసలు అంటే వంట రాని వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం మీరు చాలా మంచిగా చేసుకోవచ్చండి. ఇది తినాలని ఉన్నా కూడా పాపం చేసి పెట్టడం రాక ఎలా చేయాలో కూడా తెలియక కొంచెం తినరండి. ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా వేసేసుకున్నాము. కలిపి కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. టమాటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటే మంచిగా టమాటా ముక్క ఉడుకుతుంది. ఈ చేపలకి పులుపు కూడా పట్టుకుంటుంది కొంచెం టమాటా పులుపు. మూత పెట్టేసుకుంటే ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు అయితే కొంచెం టమాటా మెత్తగా అయిపోతుంది. కూర్చొని వేసి రూమ్లో ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా టమాటాలు కూడా మంచిగా ఆయిల్లో మగ్గిపోయాయి. అలానే ఈ మెత్తలు కూడా మంచిగా ఆయిల్లో కొంచెం ఫ్రై లాగా అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకున్నాం. నేనైతే సాల్ట్ తక్కువగా తింటాను, 1 స్పూన్ వేస్తున్నా, సరిపోతే వేసుకోండి. చాలా తక్కువ తింటా నేను ఉప్పు కారము. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అయితే కారం వేస్తున్నానండి. మరీ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని కొంచెం కారం తగ్గించాను. పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నది. కారము కొంచెం కలర్ చేంజ్ ఉంది కదండి. అవునవును. యాక్చువల్గా కారం కొంచెం ఎక్కువ తిన్నా పర్లేదు, కానీ ఉప్పు మాత్రం కంట్రోల్లో పెట్టుకోవాలండి. ఉప్పు చాలా ఎక్కువ తింటే బీపీ పెరుగుతుంది. నేను ఉప్పు చాలా తక్కువ. అమ్మమ్మకు షుగర్ ఉండేది కదా, అన్నిట్లో ఉప్పు తక్కువ వేసి ఉండని అట్లా అలవాటు చేసింది. ఇప్పటికీ అట్లనే ఎంత కూర ఉన్నా సరే ఉప్పు తక్కువ వేస్తా, కారం కరెక్ట్గా వేస్తా, కానీ ఉప్పు తక్కువ వేస్తా. మళ్ళీ ఉప్పు కష్టం అయితే తినలేవు, ఉప్పు తక్కువైనా కలుపుకొని తినొచ్చు. అట్లా అలవాటు అయిపోయింది బాగా. షుగర్ ఉంటుంది కాబట్టి అమ్మమ్మకి అన్ని లిమిట్గా ఉప్పు కారాలు అన్నీ వేసి ఉప్పు తక్కువగా వండేదాన్ని. ఇప్పటికీ అట్లనే ఉప్పు తక్కువగా తింటా. పచ్చళ్ళలో మాత్రం కరెక్ట్గా తింటా, కూరల్లో కొంచెం తక్కువ తింటా. ఇక్కడ ఉప్పు కారం వేసుకొని కలుపుకున్నాం కదా, కారం వేసిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయింది. టమాటా కారం ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇక్కడ
ఇప్పుడైతే మూత అయితే తీసానండి. ఉప్పు కారం వేసాం కదా, కూర అంతా దగ్గరగానే అయిపోయింది. ఇప్పుడైతే ఎండాకాలం కదండి, గరం మసాలాలు ఏమి వాడట్లా, ఉత్తి ధనియాలు వేయించేసి పొడి పట్టేసి దాంట్లో ఎల్లిపాయ వేసి పట్టానండి. నేను ఓన్లీ ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకోవాలి. కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోండి. కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. చూసారు కదా, ఎవరు మమ్మీ? ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. అయిపోయింది. కొంచెం కొత్తిమీర ఉంటే వేసేస్తున్నాను. చూసారు కదా, మెత్తలు టమాటా కూర అనమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, ఈ కూర వండటం రాని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. సో చూడండి, మా సునీత నా కోసం చేసిన దోసకాయ విత్ ఎండి చేపలు, ఇదేమో టమాటా విత్ నత్తలు. తినాల్సిందే 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 అంతే తినాల్సిందే. ఒక ముక్క తిను. స్మెల్ ఉండదు. పిచ్చెక్కిస్తా. చూడండి, ఫుడ్ పెట్టి తిన్న తర్వాత మాకు మిగల్చుకుంటే తింటామని మా డౌట్. తినండి తినండి. ఫస్ట్ ముద్ద నువ్వే తిని టేస్ట్ ఎట్లుందో చెప్పాలి. తొందర తిను. ఇంకో కొద్దిగా కదా వేసింది, తిను తొందరగా. తొందర తినేసి అది మింగు మారి తొందరగా. యాక్చువల్గా దాంట్లో టిప్స్ చాలా పెట్టాము. మా ఫుల్ లెంత్ వీడియో చూడండి, మీరు కూడా చూడండి. ఇందాక మీరు బయటకు వెళ్ళారుగా, మేము చాలా టిప్స్ చెప్పాం. తినమ్మా, ఫస్ట్ తిని చూసి చెప్పు. కలుపు తొందరగా, మంచి కలుపు 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 తొందరగా కలుపు తొందరగా. తిను తొందరగా తిను. ఏమొద్దు, అవసరం లేదు నీ ప్రేమ. చాలా బాగుంటది. అన్నప్రాసన చేస్తారండి ఇక్కడ మా రేణుకాకి వట్టి చేపలతోని వాళ్ళ అన్నయ్య. ఆయన తింటుందండి, తింటుంది. మీకు తెలుసా, మాకు పెళ్ళైన కొత్తలో మటన్ తినకపోయేది, పెరుగు తినకపోయేది. వట్టి చేపల కూర తినిపించడం తప్ప అండి? సార్ నేను వీడియో మాత్రమే తీస్తున్నాండి, బలవంతం చేయలేదండి. అలా చూడండి, సైలెంట్ కాదు. రెండో ముద్ద ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో. ఎటు చెప్పు, ఒపీనియన్ చెప్పు. ఎలా ఉంది, ఎలా ఉంది? వీటిని కొన్ని ఏరియాలో చందమామలు అంటారు, కొన్ని ఏరియాలో నత్తలు అంటారు. సో మీరు ఏదైనా కూడా ఇది మాత్రం చాలా టేస్టీ కర్రీ అండి.
ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం మేము ఫుల్ లెంత్ వీడియోలో పెట్టాము, మొత్తం మీరు చూసి ఉంటారు. ఫుల్ లెంత్ వీడియోలో పెట్టాము, మీరు చూసి ఉంటారు. ఇప్పుడు టేస్ట్ చేసి చూపుతాను. మా మా ఆవిడ కూడా ప్రేమ ముద్ద పెడతాను. సో ఇది నేను టేస్ట్ చెప్తున్నాను. సో మా చెల్లి నా కోసం చేసింది. ఫస్ట్ ముద్ద నేనే తింటా. ఒకటంటే ముద్ద పెట్టండి. చాలా టేస్టీ రేణుగా కండి పెట్టండి. ఒక్క ముద్ద బట్టు నవ్వులేసాయి, ఇంకా మింగేసాయి. చాలా బాగుంటది. దీంట్లో అసలుకి ఇసుక తగలట్లేదు, అంత క్లీన్ గా నీట్ గా చేసి వండింది. బాగుందండి. ఇంకోటి ఇదేమో నత్తలు, ఇదేమో పొట్టి చేపలు, కడ్డి చేపలు అండి. కడ్డి చేపలు నెత్తలా, ఇవి నెత్తలంట. ఇవేమో సో ఇవి ఎండి చేపలు, చాలా బాగుంటాయి. ఇంకా ఇలా మొత్తం తింటే ఇంకా బాగుంటది. అలా వెనక తినిపిస్తే కూడా ఇంకా బాగుంటది. వెనక ఎండి చేపలు తింటావు ఒకటి. యాక్చువల్గా ఎండి చేపల్లో మధ్యలో రౌండ్ ఉంటది ముళ్ళు, అసలు చాలా చాలా బాగుంటది తినేటప్పుడు లోపల. మా నాన్న మొత్తం తినేటోడు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న తింటుంటే నేను భయపడేటోడిని. చాలా ఇష్టం. మా నాన్న కూడా బాగా తినేటోళ్ళు. మా అమ్మమ్మ బాగుండేది. సో మీరు కూడా ఏమైనా మీకు ఇలాంటి అనుభవం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.